విగ్రహం పెట్టుకొచ్చే అది అదృష్టం నాకు మా తల్లిదండ్రులు ఎంత ఇచ్చిరో ఈ మా అయ్యప్ప స్వామి భక్తులు, మా పాదయాత్ర స్వామి కూడా నాకు అందిస్తున్నారు. ఏ కుమార్ గురుస్వామి కుమార్ గురుస్వామి గారి ఆశీర్వాదం నా మీద ఉంది కాబట్టి మా గురుస్వాములు నాకు ఈ అవకాశాన్ని ఇవ్వడంతో పాటు అదృష్టాన్ని కూడా ఇచ్చేసామి. అలాగే నేను ఈ విగ్రహాన్ని రోజు మొయ్యడం, రోజు నా నెత్తి మీద పెట్టడం, దించడం లాంటి అని మా సంతోష్ యాదవ్ స్వామి గారు మాకు చేస్తారు స్వామి. ఇక వీళ్ళంతా వంశీ గాని ఇంకా వంశీ ప్రేమని ముంగల్కి వెళ్ళిండు. మా సతీస్వామి తమ్ముడు లెక్క అన్న వెనక ముంగల ఉన్నా ఇట్లా చూసుకుంటూ నా గురించి ఆడుకుంటాడు. ఇక్కడ దుర్గేస్వామి ప్రతి ఒక్కటి నా గురించి అన్ని పట్టించుకొని నాతో పాటు 4 సంవత్సరాల జర్నీ చేసిన స్వామి పాదయాత్ర. ఈ స్వామి 2వ సంవత్సరం, మా సంతోష్ అన్న స్వామి 3వ సంవత్సరం. వీళ్ళిద్దరు ఫస్ట్ టైం వచ్చిర్రు స్వామి. వీళ్ళందరూ మేమందరం కలిసిమెలిసి ఉంటూ నడుస్తూ ఉంటాం స్వామి. ఇంకా ముందు ఎంత ఉన్నాయిట ఒక 10 మినిట్ డిఫరెంట్ గా ఉంటాం స్వామి. వీళ్ళు ఉండడం బట్టి కూడా నేను అయ్యప్ప స్వామి విగ్రహాన్ని ఇంకా ధైర్యంగా, అదృష్టంగా, ఆనందంగా మోయగలుగుతున్నా. ఎలాంటి అలసట లేకుండా చాలా సంతోషంగా, హ్యాపీగా ఉంది స్వామి. ఈ టీం నాకు దొరికినందుకు నిజంగా నాకు చాలా చాలా హ్యాపీగా, సంతోషంగా ఉంది స్వామి. స్వామి శరణం, స్వామి శరణం. ఇంకోటి స్వామి, మన ఈ తెలంగాణనే కాకుండా ఈసారి ఫస్ట్ టైం మన యాత్రల ఆంధ్రప్రదేశ్ నుంచి మన గిద్దలూరు, రాయలసీమ గిద్దలూరు నుంచి వంశీకృష్ణ అనే మన గురుస్వామి ఫస్ట్ టైం యాడ్ అయ్యిండు మనకి. మన కర్నూలు నుంచి జాయిన్ అయ్యిండు. ఆ స్వామి కూడా ఎలా ఉందో ఒకసారి అయిన మాటల్లో కూడా విందాం. రండి సార్. తారీఖున ఇంట్లో నుంచి బయలుదేరాను. ఈ గురుస్వామి నేను కర్నూలులో కలిసి 31వ తారీఖున కలుసుకోవడం జరిగింది స్వామి. వీళ్ళందరూ నన్ను కొత్త అనుకుని ఫస్ట్ భయపడ్డాను, కానీ అందరూ బాగా ట్రీట్ చేసేటని చాలా ఆనందంగా ఉంది స్వామి. వీళ్ళతో ప్రయాణం అయితే చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ లో అయితే భయపడ్డాను ఒక్కనే కాబట్టి, ఇప్పుడైతే చాలా ఆనందంగా వీళ్ళతో ఎన్నిసార్లు అయినా పాదయాత్ర చేయాలనుకుంటున్నాను సార్. ఓం శ్రీ స్వామి, ఓం శ్రీ స్వామి. అలాగే మన శంషాబాద్ నుంచి మన గుల్లపల్లి మన వంశీ ఫస్ట్ టైం మన కర్ణ స్వామి అయిన మాటలు ఒకసారి విందాం. ఇలా చెప్తా, నీకు అనిపించింది చెప్పు స్వామి. యాత్ర ఎట్లా ఉంది? మానేసుకొని ప్రతిరోజు ఆ స్వామి అలంకరించి స్వామి కూడా ఒకసారి అయిన మాటలలో లైటిందా మీ యాత్ర 7 వరకు వచ్చింది కదా తమిళనాడు వరకు, అయినా కూడా ఎలా అనిపించిందో స్వామి. సంశయం స్వామి. ఫస్ట్ గా మా సంతోష్ గురుస్వామికి, మరియు చిట్టు గురుస్వామికి, మరియు మా సతీష్ అన్న గురుస్వామికి, మరియు మా వంశీ గురుస్వామికి సంశయం చెప్తున్నా స్వామి. ఇలా ఆదివారంలోనే నేను మహాపాదయాత్ర నడుస్తున్నా స్వామి. మా చిట్టు గురుస్వామి నన్ను 4వసారి మహాపాదయాత్రకి తీసుకురావడము మరియు తీసుకెళ్లడం జరిగింది స్వామి. స్వామి ఓం శ్రీ స్వామి.